నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను చూడకుండా మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అవమానపరిచాడు. దానికి తగ్గట్టుగానే ఈరోజు మేము మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్లో ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కోరడం జరిగింది. రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న ఈ ముఖ్యమంత్రి నిజంగా ఏ విధంగా ఈరోజు సభలో మహిళలను అవమానపరిస్తే ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళను కూడా అవమానపరిచినట్టుగానే ఈరోజు అంబేద్కర్ గారికి మా పొర విన్నపించుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మహిళలపై ఈరోజు జరుగుతున్న అన్యాయాలను, ఈరోజు జరుగుతున్న ఆకృతాలను చూసి కూడా ఈరోజు గుట్టిగా కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తూ ఉంది. అలాంటి పాలనలో టీఆర్ఎస్ఆర్ పార్టీ మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు నిలదీస్తే నిండు సభలో ఆమెను అగౌరవపరుచుకుంటూ ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడో ఈ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఈరోజు మా మహిళా బీఆర్ఎస్ మంత్రులను, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఈరోజు అగౌరవపరిచే విధంగా ఈరోజు వ్యాఖ్యలు చేశారు. మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలను, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా అగౌరవపరిచిందో రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈరోజు మా సబితమ్మ గారిని ఏ విధంగా నిండు సభలో అవమానించిండో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రంలో మహిళలతోని తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు మహిళలందరని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ మా మహిళా మంత్రి
మాజీ మంత్రులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు జరిగిన అవమానాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఈరోజు వారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. జై తెలంగాణ.